ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత కస్టడీ ఇవాళతో ముగియనుంది. మరి కవిత కస్టడీని పొడిగించమని ఈడీ కోరుతుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బెయిల్ విషయంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 6 రోజులుగా ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టారు. కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్ట్లో కూడా కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. దీనిని బట్టి కేజ్రీవాల్ అరెస్టులో కూడా కవిత ఇచ్చిన సమాచారం కీలకంగా మారినట్టు స్పష్టమవుతోంది. నేటితో కవిత కస్టడీ ముగుస్తుంది. ఇవాళ ఆమెను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. కస్టడీ పొడిగించాలని కోర్టును కోరే అవకాశం ఉంది ఈడీ. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యారు, అలాగే కస్టడీ వాళ్ళతో ముగియనుంది. మరి కవిత కస్టడీని ఈడీ పొడిగించమని ఏమైనా కోరుతుందా? దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ రఫీ, కవిత అరెస్టు తర్వాత ఈడీ ఏ విధంగానైతే రౌస్ అవెన్యూ కోర్టులో తమకు కస్టడీకి కావాలని కోరింది. రౌస్ అవెన్యూ కోర్టులో ఎప్పుడైతే ఇక్కడ ప్రవేశపెట్టిన తర్వాత మరికొద్ది సేపట్లో, అంటే వారం రోజుల కస్టడీ అనేది ముగియబోతుంది. మరికొద్ది సేపట్లో అంటే 12 గంటలకు కవితను తిరిగి ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచాలి. హాజరుపరచడంతో పాటు ఈడీ తమ వాదనలు, అంటే కస్టడీ పొడిగించాలని కూడా కోరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో అటు కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్తో కలిపి కవితను, కేజ్రీవాల్ను కలిపి విచారించాల్సినటువంటి అవసరం ఉందని నిన్న కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్ట్ సందర్భంగా కోర్టులో తమ వాదనలు వినిపించింది ఈడీ. దానికి అనుగుణంగానే కవితను, కేజ్రీవాల్ను కలిపి విచారించాలనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. 5 రోజుల పాటు ఈడీ కస్టడీ కొనసాగించాలని చెప్పి కోర్టును కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే కోర్టుకు, అంటే రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ తరపు న్యాయవాదులు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కవిత తరపున న్యాయవాదులు కూడా చేరుకుంటారు. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నటువంటి కవితకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి కొంత బీపీ విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయని మెడిసిన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. దానికి అనుగుణంగా కవితను కొద్దిసేపట్లో ఇక రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇప్పటికే చూస్తున్నాము, లిక్కర్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ పాత్ర చాలా కీలకంగా ఉంది. అతనే కింగ్ పిన్ అని చెప్పి కూడా నిన్న స్పష్టం చేశారు. అయితే కవిత ఏదైతే ఈ కస్టడీలో ఉన్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా కేజ్రీవాల్ ప్రస్తావన ఉంది. కేజ్రీవాల్ గురించి చెప్పారనే విషయాన్ని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే కవిత కస్టడీని కొనసాగించాలని చెప్పి ఈడీ పిటిషన్ వేయబోతుంది. అయితే కవిత నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఏదైతే బెయిల్ పిటిషన్ కావచ్చు, అరెస్టు ఛాలెంజ్ చేసినటువంటి విషయంలో బెయిల్కు సంబంధించి ట్రయల్ కోర్టుకే వెళ్లాలని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దానికి అనుగుణంగా ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కూడా వేయబోతున్నారు. ఏదైతే ఇప్పటికే, అంటే వారం రోజుల కస్టడీ ఉంది కాబట్టి తదుపరి కస్టడీని కవిత తరపు న్యాయవాదులు వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈడీ మాత్రం ఇప్పటి వరకు తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, కేజ్రీవాల్ ఆల్రెడీ తమ కస్టడీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరిని కలిపి విచారించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే కవితను కస్టడీకి కొనసాగించాలి, మరి 5 రోజులు లేదంటే 3 రోజుల కస్టడీని పెంచాలని చెప్పి కూడా ఈడీ కోరే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు కోర్టు ఇచ్చే ఆర్డర్ను బట్టి కవిత తిరిగి ఈడీ కస్టడీలోకి వెళ్తుందా, లేదంటే ఈడీ కస్టడీ ఇవ్వకపోతే కవితను రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్ అంటే తీహార్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్తారు అనేది మరికొద్ది సేపట్లో రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ఇచ్చేటటువంటి ఆర్డర్ పైన ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. రఫీ, ఎస్ రాజు, ఇప్పటికే ఆమె నుంచి కీలక సమాచారాన్ని అయితే రాబట్టినట్టు తెలుస్తోంది.